నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేష రాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు అద్భుతంగా అందుతాయి. వ్యక్తుల సహకారంతో, అలాగే కుటుంబ సభ్యుల యొక్క మమకారంతో అన్ని పనులు కూడా చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే మీకు అత్యంత ఆత్మీయులు దూర కంట్రీ అంటే ఏదైనా ఫారిన్ కంట్రీస్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కానీ ఎవరైనా సరే వారందరి దగ్గర నుంచి మీకు మంచి బహుమానాలు అందడము, లేకపోతే మంచి వర్తమానాలు అందడం, అలాగే ఒక చక్కటి వాతావరణాన్ని మీరు సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మీ అభివృద్ధికి వారి దగ్గర నుంచి ఆదాయపరంగాను అలాగే సహకార రూపంలోనూ అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యంగా వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా బాధ్యతలు అధికంగానే ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వదలకుండా చక్కగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తికి సంబంధించిన ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలతో పాటుగా ప్రయాణాలకి ఎక్కువ అవకాశాలు లాంటివి లభ్యమవడం వల్ల కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా విద్యా సంబంధమైన విషయాల్లో, అలాగే ఇంట్లో వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత అసౌకర్యాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే నిమిత్తం వీళ్ళు చాలా గట్టిగా కృషి చేసి ఇంటిని అందంగా పెట్టుకోవడం, అలాగే విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించుకోవడం, వృత్తిలో ఉండేవాళ్ళు వృత్తిపరమైన విషయాల్లో సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి అధిక శ్రమైన మంచి ఫలితాలు తేవడానికి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, గురువులు పెద్దల్ని కలవడం, అలాగే మీకు ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. అంటే ఎక్కడన్నా మీరు పెట్టిన పెట్టుబడి విషయంలో మీకు దాని యొక్క అభివృద్ధి అనేది, ఆ గ్రోత్, దానివల్ల మీకు ఆనందం అనేది ఒకటి అవ్వడం. తర్వాత శ్రమ అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పటికీ శ్రమతో కూడిన అభివృద్ధి అనేది మీకు ఏర్పడడం, అలాగే ముఖ్యంగా పెద్దల యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేద్దామని శ్రీకారం చుడతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు, మీరు పెట్టుకున్న విధంగా అంటే ఆలోచనలు మీరు కొన్ని పెట్టుకుంటారు, ఇది ఈ రోజు నీ కార్యక్రమం పూర్తి చేయాలని, కానీ దానికి ఏదో విధంలో చిన్నపాటి ఆటంకాలు రావడం, దాని కుటుంబ సభ్యులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, ఏదైనా ప్రయాణ రీత్యా మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నా కూడా అది ఆకస్మికంగా మంచి కార్యక్రమంతోనే అది పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు రావడం, దానివల్ల ఒకేసారి మీరు వృత్తిపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ప్రయాణాల్లో కొంత తలమునకలయ్యే పరిస్థితులు లాంటివి రావడం, దానివల్ల ఎలా నిర్ణయం తీసుకోలేక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం, అయినప్పటికీ పట్టుదలగా అన్నీ కూడా సాధించడానికి మీరు ప్రయత్నాలు చేయడం. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు భాగస్వామి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యాపార భాగస్వాములతో కొంత కీలక నిర్ణయాలు తీసుకొని వృత్తి విషయంలో చాలా గట్టిగా, అంటే ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేకపోతే ఎక్కడితో ఆపేయాలా అనే రకరకాల విషయాల్లో తర్జన భర్జనలు, వారితో మాట్లాడడం, దాని మీద పెట్టబోయే పెట్టుబడుల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడం, మంచి మంచి ఈ వాతావరణాల్లో అంటే వ్యక్తులతో కలిపి చక్కటి సంప్రదింపులు చేసుకుంటూ ముందుకెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి చక్కటి వాతావరణం అనే మాట కన్నా కూడా కొంత ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఒకేసారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునే పరిస్థితులు, లేకపోతే నైపుణ్యాలు పెంచుకోవాల్సిన పరిస్థితులు రావడం, వృత్తిపరమైన విషయంలో నైపుణ్యాలు పెంచుకోవడం, అలాగే తమ యొక్క వ్యక్తిగతమైన విషయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడుతూ, ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచైనా లోన్ తీసుకున్నట్లయితే మీ యొక్క విషయంలో ఆ లోన్లు తీర్చే విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. అన్ని విషయాలకి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఒకవేళ రుణాలు తీర్చడానికి కూడా సమయానికి మీకు ధనం అమరడం అనేది, అలాగే కొంతవరకు మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెడిటేషన్ లాంటివి చేసి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి.
తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు డిస్టర్బెన్స్ ఇలాంటిది ఉన్నా కూడా పనులన్నీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి కనుక మీరు ఆ రకమైన సమస్య నుంచి అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే మీ ఆలోచనలే మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా వస్తున్నప్పటికీ దాన్ని అధిగమించే పట్టు సాధిస్తారు. సంతానంతో కలిపి సంప్రదించి చక్కగా ఏదైనా షాపింగ్ లాంటివి కానీ, వారికి అవసరమైన కొనుగోలు నిమిత్తం వారికి ఏదైనా ఖరీదైన బహుమతులు కొనివ్వడం కానీ, వారికి వారి సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు సహకరించడం, ఇంట్లో వాతావరణాన్ని చాలా అందంగా అలంకరించుకొని మంచి వాతావరణాన్ని సృష్టించుకొని అంతా కూడా ఈ రోజున మీరు మీ యొక్క కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, కుటుంబంలో వ్యక్తులు ముఖ్యంగా సంతాన అభివృద్ధి కొరకు, లేకపోతే వివాహితులు వారి యొక్క ఇష్టమైన వ్యక్తుల యొక్క వారి కొరకు బహుమతులు ఇవ్వడం కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడానికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా, అంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని నీట్గా పెట్టుకోవడానికి, ఇంట్లో ఖరీదైన సామాన్లు అంటే అవసరమైన సామాన్లు లాంటివి కొనడం, గృహోపకరణాల విషయం, ఇంటిని చక్కగా నీట్గా పెట్టుకొని అన్ని విధాల పండగ వాతావరణాలు సృష్టింపజేసుకోవడానికి తగినట్టుగా కుటుంబ వాతావరణాన్ని పెట్టుకోవడం, దానికోసం ఎక్కువ శ్రమ పడడం, అలాగే వాహనాలు మొదలైనవన్నీ కూడా శుభ్రంగా చేసుకోవడానికి ఆశించడం, ఇంట్లో ఏదైనా చిన్నపాటి రిపేర్ లాంటివి ఉన్న అవన్నీ సరి చేయించేసుకునే విధంగా ఆలోచించడం, ఇలాంటివి ఒక పక్కన. అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా వాతావరణం ఉంటుంది కనుక ఆ విషయంలో కొంత అసౌకర్యాలని మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనుసు రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే నూతన విషయాలు తెలుసుకుంటారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. ఆ కమ్యూనికేషన్ విషయంలో కానీ, లేకపోతే మీ పరాక్రమం పెరిగే సందర్భంలో కానీ వీలైనంత వరకు ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్నేహితుల కొరకు ఈ రోజున ఖర్చులు పెడతారు. స్నేహితులతో చక్కటి వాతావరణాన్ని గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. వారితో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా, చురుగ్గా మంచి మంచి వాటిలలో పాల్గొంటారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మకర రాశి వాళ్ళకి ఈ రోజున భాగస్వామికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన దాంట్లో ఏదైనా బోనస్ లాంటిది అందుకోవడం, అధిక ఆదాయాన్ని పొందడం, అంటే అనుకోకుండా కొంత బోనస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి బహుమాన రూపంలో వచ్చిన ధనం కానీ ఏదోటి తీసుకునే అవకాశాలు లాంటివి ఉండడం, కుటుంబంలో వ్యక్తులతో చాలా చక్కగా ఉత్సాహంగా గడపడం అనేది, అలాగే కుటుంబంలో అందరూ కలిపి ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళడానికి చక్కటి మీరు ఒక ఆలోచన చేయడానికి ఆస్కారమైన రోజుగా చెప్పచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా స్టామినా అనేది పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఒక మంచి వార్తని అందుకోవడానికి అవకాశం ఉంది. ప్రయాణాలకి, దగ్గర ప్రయాణాల కంటే చుట్టుపక్కల కొంచెం దూరంలోనే ఉండే స్వగ్రామానికి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. రాగల 2-3 రోజుల్లో ఒక ప్రయాణానికి సంబంధించిన దానికి ఇంట్లో ఒక శ్రీకారం చుడతారు. అలాగే మీ ఆలోచనలన్నీ కూడా వృత్తిపరమైన విషయాల్లో మీరు ఎదురు చూస్తున్నవి అందుకోవడం, దాని పరంగా మీరు గట్టి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మీ స్కిల్స్ పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కొత్త వ్యక్తులతో మోసపోకుండా ఏదైనా కొనుగోలు విషయంలో కానీ, అమ్మకాల విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే అనుకోని బహుమానాలు, ఇష్టపడిన వ్యక్తుల దగ్గర నుంచి మంచి సమాచారాలు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ దూర ప్రదేశాల్లో ఉండే ముఖ్యుల దగ్గర నుంచి మీకు వర్తమానాలు రావడం, వారితో మీరు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా మీ సంతాన వర్గం దూర ప్రదేశాల్లో ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు మీకు రావడం, అంటే ఆర్థికపరమైన విషయాల్లో అది అభివృద్ధి కావచ్చు, లేకపోతే మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత వారితో మీరు డిస్కస్ చేయడానికి ఆస్కారమైన రోజుగా భావించవచ్చు.